ఖమ్మం మిర్చి యార్డ్లో ఉద్రిక్తత నెలకొంది. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డ్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మార్కెట్ యార్డ్ అధికారులు, దళారులు కుమ్మక్కయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. గిట్టుబాటు ధర ఇవ్వని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు మార్కెట్ యార్డ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతోనూ రైతులు వాగ్వాదానికి దిగారు. ఖమ్మం మిర్చి యార్డ్లో ఉద్రిక్తత నెలకొంది. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డ్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మార్కెట్ యార్డ్ అధికారులు, దళారులు కుమ్మక్కయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. గిట్టుబాటు ధర ఇవ్వని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు మార్కెట్ యార్డ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతోనూ రైతులు వాగ్వాదానికి దిగారు. ఖమ్మం మిర్చి యార్డ్లో ఉద్రిక్తత నెలకొంది. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డ్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మార్కెట్ యార్డ్ అధికారులు, దళారులు కుమ్మక్కయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. గిట్టుబాటు ధర ఇవ్వని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు మార్కెట్ యార్డ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతోనూ రైతులు వాగ్వాదానికి దిగారు.
ఖమ్మం మిర్చి యార్డులో ఆందోళనపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మరొకసారి కన్నెర జరిగింది. గతంలో కూడా ఇదే విధంగా మిర్చి విషయంలో రైతులు కన్నెర చేసి వ్యవసాయ మార్కెట్ మీద దాడి చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మిర్చి మార్కెట్కి రావడం ప్రారంభమైంది. అయితే మిర్చి జరిగిన రైతులు జెండాపాట ఒక తీరుగా చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుంటాం. మీరు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, గొడవ ఏం జరుగుతుంది చెప్పండి, అసలు ఏం జరుగుతుంది మీరు చెప్పండి. జెండా పాట 9,700 అయింది. ఇక్కడికి వచ్చినాక 7,500 కొంటారు, లేకపోతే ఆడ పెట్టిపోయి మాకేమద్దు. వాళ్ళంతా సిండికేట్ అయ్యారు. ఎవరైనా ఒకటే ధర అడుగుతారు. మొత్తం 8,500 అడిగేటోళ్ళు లేరు. 1,000 రూపాయలు కాదు, 2,000 తక్కువ. మీరు అసలు ఏం చేయాలి? పోయిన సంవత్సరం అంటే ఇట్లయింది, ఈ సంవత్సరం కూడా ఇట్లా చేస్తే ఆత్మహత్య చేసుకోవాలా? ఇది రైతు కావాలని రైతే రాజ్యం అంటారు. మమ్మల్ని కొంప ముంచుతారు, అసలు మొత్తం నాగనం చేస్తారు. అప్పులు తెచ్చుకొని ఇప్పుడే అప్పులు. మీరు చెప్పండి, అసలు జెండాపాటకి మామూలు ఎవరు ఇలా చేస్తున్నారు? జెండాపాట 9,700 అని పలికిర్రు. రైతుల దగ్గర పోతే 7,500 అడుగుతున్నారు. 2,1,500 2,000 డిఫరెంట్ లో ఉన్నారు. అందుకనే మేము రైతే రాజ్యం అని అన్నారు. ఇప్పుడు నీళ్లు దోపిడీగా ఖమ్మంలో చేస్తున్నారు. అట్లా అందుకనే మేము 200 300 డిఫరెంట్లో తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం రైతులకు. మొత్తం మీద చూసుకుంటే జెండాపేట 9,000 పలుకుతుంది. అదేవిధంగా వ్యాపారులు కుమ్మక్కై సిండికేట్ అయ్యి జెండాపేటకి తక్కువగా అంటే 7,000, అదేవిధంగా 6,500కే మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే మొత్తం కూడా గతంలో కూడా ఇదే విధంగా గొడవ జరిగింది. ఇప్పుడు కూడా మిర్చి ఎప్పుడైతే మార్కెట్కి రావడం స్టార్ట్ అయిందో ఇప్పుడు కూడా అదే విధంగా గొడవ జరుగుతుంది. ఇంకో కొంతమంది రైతులు ఉన్నారు, వాటిని తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందండి? నాది మిర్చి యాచుకొచ్చిన 30 బస్తాలు మిర్చి యాచుకొస్తే 9,752 రూపాయలు పడది. 7,500కి అడిగారు. 7,500కి ఇచ్చి నేను ఏం చేయాలా? కూలి 40,000 కూలి ఏం చేయాలా? మేము రైతు మా గురించి మందు తాగుతామన్నా, రైతు ఎడచాం చేయాలా చేయొద్దా? దానికి సార్లు పెట్టుబడి పెడితే 9,000కి తక్కువ అమ్మితే మేము అసలు బతకలేము కూడా. రైతు 9,000 పైకి అమ్మితే ఈ గవర్నమెంట్ అవసరం కొనుగోలు చేశారు, రైతును రక్షించాలి. కానీ అంటే ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం లేదు. 7,000కి 7,000 అడిగారు. అంతా కుమ్మక్కయ్యారు. ఎవరు కుమ్మక్కయ్యారు? ఖరీదారులు కుమ్మక్కయ్య 7,000కి అడిగారు. 7,000కి ఏమిస్తామండి మేము? జెండాపేట అంటే అధికారులు ఏమంటున్నారు? మీరు ఒకటో రెండో పడది ఏం చేయమంటూ అంటే ఒక సాంగ్ అయితే 400-300 తగ్గి మేము సాంగ్ కొనం. అట్లా 9,750 కదా, 9,000 కొనండి. మొత్తం 9,000 కొనం అయిపోయామనండి. మేము దానికి ఇస్తున్నాం 9,000 అయితే. తర్వాత మా 10,000 ఎప్పుడు బాధలేదు. రైతులు అంతే కదా, రైతులు కేసు పెడతారు. పెట్టమని దానికి కూడా సిద్ధంగా ఉంటాం. 9,000 కొనమను. మొత్తం మీద జెండాపాట చూసుకుంటే 9,000 పలుకుతుంది. అదేవిధంగా 9,700 పలుకుతుంది. మీరు చెప్పండి. 9,700 జెండాపాట. వీళ్ళు అడిగేది 7,000కి 7,500కి 2,000 డిఫరెన్స్ మీద ఈ ఎరువులకు పెట్టాం, పై మందులు కొట్టాం. మన కూలీలకి మిగిలంగా ఒక్క కనీసం కింటాకి 1,000 అయినా మిగిలాలి. రైతులకి ఏమి కాకుండా శూన్యం అయిపోతుంది. మొత్తం మీద గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ మార్కెట్లో ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఈ విజువల్స్ ని బట్టి మనకు అర్థమవుతుంది. మొత్తం మీద కూడా రైతులందరూ కూడా కోరుకునేది ఏం చెప్తున్నారంటే జెండాపేట ప్రకారం మా మిర్చిని కొనాలి తప్ప అంతకంటే తక్కువ చేసుకుంటే మాత్రం మాకు గిట్టుబాటు ధర కూడా దక్కదు. రైతులకి సంఖ్యలు వేశారు, కానీ ఇప్పుడు మేము సంఖ్యలు అవసరం లేదు, మాకు అంతకంటే ఎక్కువ ఏం చేస్తాం, మేమే ఆత్మహత్య చేసుకున్నాం అని రైతులు చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తం మీద కూడా గతంలో కూడా ఈ విధంగానే సంఘటనలు జరిగినాయి. మొత్తం మీద చూసుకుంటే విజువల్స్ లో చూసుకుంటే ఒక గంట నుంచి కూడా పోలీసులకి, అధికారులకి, రైతులకు గొడవ జరుగుతుంది. మిర్చి అందరి రైతులు మిర్చి ఒక విధంగా వ్యాపారస్తులు ట్రేడర్స్ కూడా మా యొక్క కుమ్మక్కై సిండికేట్ అయ్యి రైతులు దగా చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద రైతులు కోరుకునేది మాకు జెండాపాట ప్రకారం 9,600 మిర్చి రేటు కొనాలని చెప్తున్న పరిస్థితిని. కెమెరా పర్సన్ సంపత్, శ్రీనివాస్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.